హలో గాయ్స్, దిస్ ఈజ్ వినోద్ పుప్పాల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే వరి పొలం హార్వెస్టర్ మిషన్తో ఎలా కోయబోతుందో తెలుసుకొని అండ్ మీకు డీటెయిల్గా చూపిద్దామని వీడియో చేస్తున్నాను. మిషన్తో వరి పొలం కోస్తారని తెలుసు కానీ ప్రాక్టికల్గా ఎప్పుడు చూడలేదండి. ఈసారి అయితే ఆ ఛాన్స్ దొరికింది, అన్ని డీటెయిల్గా కవర్ చేస్తాను. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే షేర్ చేసుకుంటాను మీతోటి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మిషన్ హవర్లీ బేసిస్లో ఛార్జ్ చేస్తారండి. 1 అవర్కి 2000 రూపీస్ అప్రాక్స్గా ఛార్జ్ చేస్తారు. ఆన్ అన్ యావరేజ్గా ఒక ఎకరం పొలం కంప్లీట్ చేయడానికి ఒక 1 అవర్ పడుతుందండి. ఇఫ్ ఇన్ కేస్ పొలం భూమిలో గుంతలు ఉండడం కానీ ఏదైనా స్టక్ అవ్వడం అట్లా ఏమైనా ఉంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇది టోటల్ 3 ఎకర్స్ వరి పొలం అండి. 10:30కి స్టార్ట్ అయింది మిషన్. చూద్దాం ఎంత టైం పడుతుందో కంప్లీట్ చేయడానికి. ఈ మిషన్ రన్ అవుతున్నప్పుడు బ్యాకప్లో ఒక 1 or 2 ట్రాక్టర్స్ రెడీగా ఉండాలండి. ఎందుకంటే వడ్లు అన్లోడ్ చేయడానికి. ట్రాక్టర్లో లోడ్ చేసిన వడ్లు స్టోరేజ్ చేయడానికి ఏరియా దగ్గరే ఉంటే ఒక ట్రాక్టర్ సరిపోతుందండి. మళ్ళీ మిషన్ ఫిల్ అయ్యేలోపు ఆ ట్రాక్టర్ రిటర్న్ వచ్చేయచ్చు. బట్ ఇన్ కేస్ వడ్లు స్టోరేజ్ ఏరియా దూరం ఉందంటే 2 ట్రాక్టర్స్ కావాల్సి ఉంటుంది. ఒకటి లోడ్ అయ్యి అన్లోడ్ చేసి రిటర్న్ వచ్చేలోపు ఇంకో ట్రాక్టర్ ఫిల్ అవుతుంది. వడ్లు అయితే కొంచెం పచ్చిగానే ఉన్నాయండి, అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ వల్ల. ఇప్పుడైతే ఇవి తీసుకెళ్ళి ఎండకి ఆరబెడతారు. మిషన్ పైకి ఎక్కి ఒకసారి పైనుంచి ఎలా ఉందో చూద్దామని పైకైతే ఎక్కానండి. మిషన్ రన్ అవుతున్నంతసేపు పైన అయితే విపరీతమైన సౌండ్ అండి. ఈవెన్ డ్రైవర్తో మాట్లాడదామని ప్రయత్నం చేసినా కూడా ఆ సౌండ్కి ఏం వినబడేలా లేదు. మిషన్ మీద ఉన్నంతసేపు చాలా భయం వేసింది ఎక్కడ పడిపోతానేమో అని. బట్ గట్టిగా పట్టుకొని ఉన్నాను. మిషన్కి ముందు భాగంలో బ్లేడ్స్ అయితే ఉంటాయండి. ఆ బ్లేడ్ సాయంతో వరి కాడలు కట్ అయ్యి ఆ రోలర్స్ ద్వారా లోపలికి లాగబడతాయి. ఏవైతే వరి కాడలు లాగబడ్డాయో అవి ఇంటర్నల్గా మిషన్లో వడ్లు మరియు వరి కాడలు సపరేట్ అయ్యి వడ్లు పైకి వచ్చేసి ఆ పైన క్యాబిన్లో ఇలా పడతాయండి. వడ్లు సపరేట్ అయ్యాక ఆ మిగిలిన గడ్డి అంతా వెనుక భాగంలో పడిపోతూ ఉంటుంది. ఫస్ట్ ట్రిప్ ట్రాక్టర్ అయితే అన్లోడ్ చేసేసి మళ్ళీ వచ్చేసిందండి. ఇదైతే ఈ పొలానికి సంబంధించిన బావి అండి. బావిలో మధ్యలో ఒక డ్రమ్ కనబడుతుంది, అదేంటో తెలుసుకుందాం. బాబాయ్ ఏంటి బాబాయ్ అది? అదే అది ప్లాస్టిక్ డ్రమ్. ఎందుకంటే అది మోటార్ దాని కిందనే కట్టేసి ఉంటాము. అది నీళ్లు లోపలికి పోతే లోపలికి వెళ్తుంది, నీళ్లు మళ్ళీ పైకి వచ్చిన కొద్దీ ఊరిన కొద్దీ పైకి వస్తుంది. వాటర్ తోటి పైకి వస్తుంది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఆ వర్షానికి పక్క పొంటున్న మట్టి గూలి ధరలు గూలి మోటార్ మీద పడితే మోటార్ నీళ్ళు పోయేది, మళ్ళీ తీయడం ఇబ్బంది అవుతుంది. దానికోసమని ఆ నీళ్ళ పైన ఉండడానికి, నీళ్ళ మీద ఉండడానికి ఆ డ్రమ్ కడితే పైకి వస్తుంది, కిందికి పోతుంది. ఒకవేళ పక్క పొంటి మట్టి కూలినా కానీ మోటార్కి ఏమి ఇబ్బంది కాదు. ఓకే, ఇది మంచి ఐడియా ఉంది. మంచి ఐడియా. అంతమంది అయితే ఎప్పుడు ఈ గట్లలో ఉండేది కదా, లోపల ఉండేది. మరి సెంటర్ లో ఎట్లుంటుంది? ఎగ్జాక్ట్ సెంటర్ లో ఉంటుందా, అటు మూవ్ అవుతా ఉంటుంది? కరెక్ట్ సెంటర్ లో ఉంటుంది. అది మనం టైట్ చేసి కట్టినాం కాబట్టి కదలదు, అసలు కదలదు. స్టార్ట్ చేసి రన్ చేసి ఎండ్ చేసినా కానీ కదలది, ఫిక్స్ అయి ఉంటుంది. ఓకే, మనకు నీళ్ళు లోపలికి పోతా అంటే కిందికి పోతుంది, మళ్ళీ ఊరుతా ఉంటే పైకి వస్తూ ఉంటుంది. ఓకే, మళ్ళీ సెంటర్ లో ఉండి ఎక్కువ నీళ్ళు వచ్చే నీళ్ళు వచ్చే ఉంటుంది. దాంట్లో మట్టి రాదు, మురికి నీళ్ళు కూడా రావు. ఓకే, ఫ్రెష్ వాటర్ వస్తాయి. ఎంత లోతుంది బావి? ఇది వచ్చేసి 22 ఫీట్లు ఉంటుంది, 25 ఫీట్ల దాకా. 25 ఫీట్ల 25 ఫీట్ల లోపలికి ఉంటుంది. ఓకే, అయితే వాటర్ స్కేర్సిటీ ఎప్పుడు ఉండదు, ఫుల్ వాటర్. ఇప్పుడు వీడియోలో మీకు కనబడుతున్నది ఆ బావిలో ఉన్న మోటార్ సంబంధించిన స్టార్టర్ అండి. ఆటో కట్ ఆఫ్ ఏముందా? ఏం లేదు కదా. ఆటోమేటిక్ ఏంటంటే పవర్ పోయొచ్చినా కానీ ఆటోమేటిక్ స్టార్టర్, అది ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. ఓకే, రన్నింగ్ లో పవర్ పోయి వస్తే మనం స్విచ్ ఆఫ్ చేసినాం, ఆన్ చేసినాం అనుకో, ఆన్ లో ఉంటే పవర్ పోయొచ్చినా కానీ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. ఓకే, అది ఆఫ్ చేసి పెడితే పవర్ పోతే బంద్ అవుతుంది. దీన్ని ఏమంటారు? ఆటోమేటిక్ స్టార్టర్. ఓకే, వర్షాల కారణంగా వరి కాడలు ఇలా పడిపోతాయండి. ఇలా పడిపోవడం వల్ల మిషన్ కట్ చేయడం కూడా కొంచెం డిలే అవుతుంది. ఇక్కడైతే ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకున్నానండి. నా చేతిలో మీకు కనబడుతున్నది వరి గొలుసు అంటారండి.
ఒక్కొక్క వరి కాడకి ఒక్కొక్క వరి గొలుసు కాస్తుందంట. ఇట్లా నాట్లు వేసినప్పుడు ఒక 2-3 వరి కాడలు ఒకే దగ్గర నాటుతారంట. అయితే ఒక్కొక్క వరి గొలుసులో 350 వడ్లు ఉండాలంట. 350 వడ్లు ఉంటే దిగుబడి ఎక్కువ వచ్చినట్టు అర్థం. ఈ విషయం అయితే నేను ఎప్పుడు వినలేదండి. వరి గొలుసులో వచ్చిన వడ్లను బట్టి దిగుబడి ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందో చెప్పొచ్చు. దీన్ని బట్టి పొలం కోస్తున్నారని తెలిసి ఒకతను అయితే ఎడ్లని మేపడానికి తీసుకొస్తున్నాడండి. అతన్ని అడిగి ఎడ్ల బండి ఎక్కే ప్రయత్నం చేస్తాను. నీ పేరేంటి? కన్నం సాయిలు. అబ్బా పోయాలా రైట్ పోనీ. ఈ ఎడ్లు ఎప్పటి నుంచి ఉన్నాయి నీ దగ్గర? 30 ఏళ్ళ. ఇంకా అట్లా కాదు, ఇవి రెండు సంవత్సరం అవుతాయా? ఇవి ఎంతకాలం బతుకుతాయి? 20 ఏళ్ళు బతుకుతాయా? లైఫ్లో ఫస్ట్ టైం ఎడ్ల బండి నడిపాను. ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కేవాళ్ళం. రమేష్ గారు హార్వెస్టర్ ఓనర్ అండి. వీరి మాటల్లో తెలుసుకుందాం హార్వెస్టర్ గురించి అండ్ హార్వెస్టర్ డీటెయిల్స్ అన్ని. రమేష్ గారు. పేరు రమేష్ అండి. మా మండల్ కమాన్పూర్, మా విలేజ్ వచ్చేసి నాగారం. ఇది మేము వరి కోత మిషన్ తీసుకొని 2007 నుంచి మెయింటైన్ చేస్తూ ఉన్నాం. రైతులకు ఇది ఒక గంటకి ఎకరం అట్లా వస్తూ ఉన్నాం. రైతులు బాగా సేఫ్ అవుతుంది. ఈ వర్షాలు చేయబట్టి ట్రాకులు తీసుకొచ్చి ట్రాకులతోటి బాగా నష్టం పోతున్నారు. అన్న ఇక్కడ కన్నాల విలేజ్ దయానంద అన్న పొలం కాడికి వచ్చి టైర్ బండితోటి గంటకి ఎకరం కోస్తున్నాం. అది దీని స్పెషల్ ఏంటిదంటే స్టాండర్డ్ మాది వరి కోత మిషన్. స్టాండర్డ్ అయితే కొంచెం దిగబడ్డా కానీ లాగేస్తూ ఉంటుంది, బండి ముందుకు వెళ్తూ ఉంటుంది. వెరైటీస్ ఉంటాయా బండిలో? ఉంటాయి. ఈ స్టాండర్డ్ అయితేనే అలకగా వెళ్తుంది. గ్రీన్ గోల్డ్ కానీ దశమిస్ కానీ కొంచెం దిగబడకుండా రైతుకు కొంచెం బాగా టైం పడుతుంది. స్టాండర్డ్ వచ్చేసి గంటకి ఎకరం వస్తుంది. దీంట్లో స్పెషల్ ఏమున్నదంటే అంతే దిగబాటుకే ఎక్కువ ముందుకు వెళ్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గంటకు ఖచ్చితంగా ఎకరం వస్తుంది. గంటకి ఎకరం కోసేస్తుంది. కొంచెం దిగబడితే లేట్ అవుతుంది. ఓకే, అది విషయం. మీరే నడుపుతారా? డ్రైవర్ ఉన్నారు. మేము 2007 నుంచి మెయింటైన్ చేస్తా ఉన్నాం. 2007 నుంచి? 7 నుంచి. ఒకటే బండా ఇంకా వేరే బండ్లు మార్చినా ఉన్నాం, మారుతూ ఉంటాం. ఓకే, అంటే బండి చేంజ్ చేస్తా ఉంటారా? బండి చేంజ్ చేస్తాం, 2-3 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాం. మధ్యలో అలా రిలాక్స్ అవుదామని చెట్టు కింద కూర్చున్నామండి. ఎండ అయితే విపరీతంగా ఉంది. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టండి ప్లీజ్. 3వ ట్రిప్ ట్రాక్టర్ లోడ్ అవుతుందండి. హలో అన్నా, మీ పేరేంటన్నా? కన్నం శ్రీనివాస్. కన్నం శ్రీనివాస్. అవును. ఇప్పుడు ఎన్ని ట్రిప్లు అయ్యాయి ఇప్పటికి? ఇప్పుడు 3వ ట్రిప్. ఇది థర్డ్ ట్రిప్పా? థర్డ్ ట్రిప్. ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు ఇవి? ఇది కన్నాల ఐకేపీ, ఐకేపీ. ఐకేపీ. ఓకే, అక్కడ అన్ని డంప్ చేస్తున్నారా? అక్కడ. ఓకే, ఇంకొక 2 ట్రిప్లు అవుతాయా? ఇంకొక ట్రిప్న్నర అయితే ఒక్క ట్రిప్న్నర అవుతాయా? పొలంకి దగ్గరలో కొండలు చూడడానికి చాలా బాగుంది. అక్కడైతే ఒక తాత గొడుగు పట్టుకుని కూర్చొని ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి సరదాగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు తాత నీ పేరు? రాంపల్లి భూమయ్య. దేనికోసం వచ్చినావు ఇక్కడికి? మేకలు మేపడానికి వచ్చినావా? ఎందుకు కోత వస్తున్నారు కదా అని చెప్పి తీసుకొచ్చినావా? ఎవరు మీది? ఇదే ఊరా? వీర్లపల్లె కానీ ఇక్కడనే 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచా? ఏం గొడుగు పట్టుకొని వచ్చినావు మరి? ఎండ కొడుతుంది, వాన వర్షం వస్తుంది అంతేనా? ముందు జాగ్రత్త మొత్తం. తిన్నావా మరి? తినేసి వచ్చినావా? ఎంతసేపు ఉండి పోతావు? 4 గంటలకు. ఎన్ని మేకలు ఉన్నాయి? నాకు 5 ఉన్నాయి. మీద చాలా కనబడుతున్నాయి మేకలు. రావులు. అయినా ఇద్దరు వచ్చిర్రా? ఓకే, ఎవరి మేపర్? నువ్వు నీయేనా మేకలు లేకపోతే వేరే వాళ్ళ మేపర్ని తీసుకొచ్చినావా? వేరే వాళ్ళ 7 ఉన్నాయి. 5 ఉన్నాయి. ఓకే, 2 ఇద్దరు కలిసి చూస్తారా? ఆడు వేరే నేను వేరే. ఓకే, వాళ్ళకి నువ్వు ఓన్లీ 5 పట్టుకొచ్చినావా మరి?
ఈ 12 పట్టుకొచ్చిన 12 12 మరి 5 పట్టుకొచ్చినా ఉన్నావు అయితే ఇందాక. 5 నా సొంతము. నీ సొంతమా? 12లో 5 నీ సొంతమా? ఓకే సొంతము. ఓకే ఓకే 7 ఏమో జీతానికి వస్తాను. ఓకే ఓకే. ఎంత ఇస్తారు ఏంది మేపినందుకు? 300 ఇస్తారు నెలకా? ఒక మేకగా? పొద్దున తీసుకుపోయి సాయంత్రం తీసుకొస్తావా? పొద్దుంతా చూసుకొని ఉండే. టైం అయితే 1:20 అవుతుందండి. పొలం కోయడం అయితే అయిపోయింది దీంతో. అయిపోయిందా? ఫినిష్. నీ పేరేనా? సురేష్. సురేష్. అంటే ఎన్ని గంటలు పట్టింది? 250 నిమిషాలు పట్టింది. 2 గంటల 50 నిమిషాలు పట్టిందా? 3 ఎకరాలు ఆగకుండా వేసినావు అంటే గంట పడుతుంది ఒక ఎకరానికి. గంట కొంచెం తక్కువ పట్టింది. మంచిగా ఉంది కాబట్టి తక్కువ అయిపోయింది అంతేనా? ఓకే సరే అండి. ట్రాక్టర్లో లోడ్ అయిన వడ్లన్నీ ఇక్కడికి తీసుకొచ్చేసి స్టోర్ చేస్తున్నారండి. నెక్స్ట్ ఇవన్నీ నేర్పుతారు. నేర్పి ఒక 1 డే ఎండకి ఆరబెడతారు. ఆరిన తర్వాత మళ్ళీ కుప్ప పేర్చి కాంట కోసం రెడీ చేస్తారు. అంతే అండి, ఇంతటితో వ్లాగ్ అయిపోయింది. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో చేయడానికి అయితే చాలా కష్టపడ్డానండి. దానికోసం అన్న ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి కంటిన్యూషన్ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. కుదిరితే ట్రై చేస్తాను. ఒకవేళ కంటిన్యూషన్ వీడియో చేసినట్లయితే నెక్స్ట్ వడ్లు కొనుగోలు సెంటర్లో వడ్లు కొనుగోలు ప్రాసెస్ వీడియో చేస్తాను. Until then, stay tuned to Vinod Puppala Vlogs. Please like, share and subscribe to my YouTube channel. Thank you.